56వ దావీదు సంకీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, దేవరాజ్య విషయములు దీనమతిని, దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, దానముల్ వారి వశమవును గానగల్గు, దానముల్ వారి వశమవును గానగల్గు, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము. ఈ చదువుబడినటువంటి వచనములో దావీదు పలికే మాట మనము చూస్తున్నాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ఒక బుడ్డి ఉందట, అందులో దావీదు కార్చినటువంటి కన్నీళ్ళు అందులో ఉన్నాయట. మనము దావీదు సంకీర్తనలు చూచినప్పుడు ఎన్నో పర్యాయాలు దావీదు శ్రమలో ఉన్నట్లు, శత్రువుల మధ్య ఉన్నట్లు, శత్రువులు హతమార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు, ఎంతో కృంగిపోతున్నట్లు, ఆ కృంగిపోయిన సమయంలో దేవుని వేడుకుంటున్నట్లు, దేవా ఎంతకాలం మౌనంగా ఉంటారు మీరు, నన్ను ఆదరించండి, నేను శ్రమలో ఉన్నాను, నేను భయంకర బాధలో ఉన్నాను అని. అయితే ఈ దావీదుకి వచ్చినటువంటి శ్రమ ఏమిటి అనే దాన్ని చూస్తే, తన తల్లి పేరు నుజావేతు, ఈమె మోయాబీయురాలు, తండ్రి ఇశ్రాయేలీయుడు. ఈ ఇశ్రాయేలీయులు మోయాబీయుల్ని చాలా తక్కువగా చూస్తారు, అంటే వారితో సహవాసం చేయరు. ఈ మోయాబీయులు అనబడేటువంటి వారు దేవునికి విరుద్ధముగా ఉంటారు, వారితో కలిసి ఉండకూడదు. అందుకే బైబిల్లో నయోమి అనబడే ఆమె కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళి, నయోమి భర్త 2 కుమారులు చనిపోయినట్లు బైబిల్లో చూస్తాం. నా పేరు నయోమి కానీ మధురము కాదు, నా పేరు మారా, నన్ను నయోమి అని పిలవద్దు, చేదు అని పిలవండి మారా అని అందామే. కారణం ఏమిటంటే వెళ్ళకూడని చోటుకి వెళ్ళాను. దావీదు తండ్రి యెషయి, ఆయనకి 8 మంది కుమారులు. దావీదు తండ్రి యెషయి ఒక మోయాబీయురాలు పెళ్లి చేసుకున్నాడు. ఈయన యూదులకు కోర్టు ఉంటుంది, ఆ కోర్టుకి జడ్జిగా పనిచేస్తున్నాడు సన్హెద్రిన్ సభకు. ఈమె మోయాబీయురాలు అని తెలిసి ఆయన మీద ఒత్తిడి చేస్తారు, ఆమెను విడిచిపెడతావా? అప్పటికే 7 మంది పుట్టారు పిల్లలు. ఆమెను విడిచిపెడితే పదవిలో ఉండు, విడిచిపెట్టకపోతే పదవి మానేయి అన్నారు. ఆయన అన్నాడు, విడిచిపెడతాను, కానీ ఆమె మా ఇంట్లో ఒక పని మనిషిగా మా ఇంట్లో ఉంటుంది అన్నాడు. అన్న తరువాత కొంతకాలానికి ఆమె గర్భము ధరిస్తుంది. ఇంట్లో ఉండే కుమారులు 7 మంది గొడవ చేసి ఈమె ఎవరితోనో అక్రమ సంబంధాన్ని కలిగి ఉంది, ఈమెని పంపించి, గమనించాలి, ఆమెను తీసుకెళ్ళి ఒక గుహలో పెడతాడు యెషయి. కొన్ని రోజులకి ఆమె డెలివరీ అవుతుంది. డెలివరీ అవ్వగా పుట్టిన కుమారుడే దావీదు.
ఈ దావీదును చూచి తండ్రి అనుకుంటాడు, 7 మంది ఇంట్లో ఉన్నారు, ఒక్కడెక్కడ ఉన్నాడు, వాడి ఇంట్లో ఉండడం ఏంటి, వీడి గుహలో ఉండడం ఏంటి, పదవి ఉంటే ఉంది, పోతే పోయింది, నేను వెళ్ళి నా భార్యను తీసుకుని నా కుమారుని తీసుకుని నా ఇంట్లోనే ఉండాలి, పదవద్దా, సరే పోతే పదవి అని దావీదుని ఎత్తుకుని ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. గట్టిగా గొడవ చేశారు వాళ్ళు కుమారులు 7 మంది. నీవెందుకు తీసుకొచ్చావు, ఈమె మోయాబీయురాలని మాకు తెలియదు, ఈమె కన్నందుకు బాధపడుతున్నాం అని చెప్పంటూ, ఇతనెవరు, ఎవరి ద్వారా గర్భము ధరించింది ఈమె అంటే, రే మీరు నోరు మూయండి, నా ద్వారానే గర్భము ధరించింది, ఈమె నా భార్య, నేనెందుకు విడిచిపెడతాను ఈమెని, 7 మంది పిల్లలు కలిగి ఉన్నారు, ఎందుకు విడిచిపెడతాను, ఈమె మోయాబీయులున్నట్లుగా ఈమె లేదే, నిజ దేవుణ్ణి ఆరాధిస్తుంది, యెహోవా దేవుని ఆరాధిస్తుంది ఈమె చాలా భక్తి కలిగిన ఆమె నుజావేతు. అయితే కుమారుల్ని గట్టిగా గద్దించి ఇంట్లో పెట్టాడు, కానీ ఆ కుమారులకి దావీదంటే ఇష్టము లేదు, ఆడ తల్లి అంటే ఇష్టము లేదు. అందుకనే దావీదునే చాలా బాధ పెట్టేవారు. అందుకే మీరు బైబిల్లో చూడండి, 7 ఇంట్లో ఉన్నారు, ఒక్కడే పొలములో ఉన్నాడు. ఆలోచించండి, సమూయేలు ప్రవక్త యెషయా ఇంట్లో ఒకరిని అభిషేకించడానికి వెళ్ళినప్పుడే 7 మంది ఇంట్లో ఉన్నారు, ఒక్కడెక్కడున్నాడు, పొలములో ఉన్నాడు. సమూయేలు గారు అడిగారు, నీకు ఎంతమందినా, లేదయ్యా కడసారి వాడున్నాడు, వాడు పొలములో ఉన్నాడు, గొర్రెలను కాస్తున్నాడు. 7 ఎక్కడున్నారు, ఇంట్లో ఉన్నారు. ఎక్కడైనా కానీ ఇంట్లో 2 అక్క చెల్లెళ్ళు ఉంటే, అక్క పని చేసి చెల్లి పని చేయకపోతే అక్క పరిస్థితి ఎట్లా ఉంటుందో, చెల్లి ఎందుకు చేయదు, నేనొక్కదాన్నే చెయ్యాలా అంటాము కదా. ఇంట్లో అన్నదమ్ములు ఉన్నా, అక్క చెల్లెళ్ళు ఉన్నా, ఒకరికి పని చెప్పి ఒకరికి పని చెప్పకపోతే, ఒకరి ఇల్లు ఊడ్చి ఒకడు ఓడ్చకపోతే, ఒకడు అంట్లు కడిగి బట్టలు ఉతికి ఒకడు చెయ్యకపోతే చాలా గొడవలు అయిపోతాయి. అలాంటిది 7 మంది ఇంట్లో ఉన్నారు, ఒక్కడే పొలములో ఉన్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ దావీదు ఒక్కడే పొలములో ఉండాలి. ఏ పులో వచ్చి, సింహమో వచ్చి, ఎలుగుబంటి వచ్చి వీడిని తినేయాలి. ఈ దావీదు అనబడే వ్యక్తి బ్రతకకూడదు, ఒక్కడే పొలములో ఉండాలి, ఏ మృగమైనా తినేయాలి అనుకునేవారట. అయితే ఈ దావీదు తల్లి నుజావేతు మంచి ప్రార్థన పర్రాలు. ఈ మనేదట, దావీదు నీకెంత శ్రమ వచ్చినా కానీ నీవు దేవుని వైపు చూడు, పరలోకమందున్న దేవుడు చూస్తున్నారు, ఆయన వైపు చూడు, నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించు, కన్నీళ్లు కార్చు, దేవునికి మొర్ర పెట్టు, నీ మొర్ర ఆయన ఆలకిస్తారు. ఆయన నిజ దేవుడు, భూమి ఆకాశాలు కలుగు చేసిన దేవుడు, నన్ను నిన్ను చేసిన దేవుడు. నీవు దేవుని అడుగు, దేవుని వేడుకో అని అంటున్నప్పుడే దావీదు కన్నీళ్లు కార్చి, తనకి ఏ శ్రమ అయితే ఉందో, బాధ ఉందో, దుఃఖం ఉందో, వేదన ఉందో, అన్నల ద్వారా ఎటువంటి నిందలున్నాయో, అవమానాలున్నాయో, ఆ శ్రమంతా దావీదు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తుంటే, ఈ దావీదు ఏమంటున్నాడంటే, దేవా నా కన్నీళ్లే వేస్ట్గా లేవు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచబడి ఉన్నాయి. బోలో యేసు మహారాజుకో. మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ చేసే ప్రార్థన ఇక్కడే ఉండాలా, పరలోకానికి వెళ్ళాలా? పరలోకం ఎంత దూరం? మన వారు చంద్రుని పైకి ల్యాండర్ పంపించారు, ఎంత దూరము, 1000 కిలోమీటర్లు పంపించారు. ఇప్పుడు మనల్ని వ్యామగౌల్ని పంపించాలి, మనుషుల్ని పంపించాలి అని ప్రయత్నం చేస్తుంది మన దేశంలో శాస్త్రవేత్తలు. వారిని అభినందించాలి.
కానీ చంద్రమండలము కంటే ఆ పైన సూర్యుడు, ఆ పైన నక్షత్రాలు, ఆ పైన మోక్షలోకం, ఆ పైన దేవదూతల లోకం, ఆ పైన దేవలోకం, ఎక్కడో లెక్కించలేనంత దూరములో ఉన్న దేవుని పాదాలకి మన ప్రార్థన వెళ్ళి తగలాలి. బోలో యేసు మహారాజుకు. అంటే కొంచెము దూరమా, చాలా దూరమా? గమనించే మాట ఏమిటంటే ఎంత దూరము ప్రయాణము చేయాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనములో చూస్తే ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అందరూ జాగ్రత్తగా వినాలి. 24 పెద్దల దగ్గర సువర్ణ పాత్రలు ఉన్నాయట. ఆ పాత్రలు ఏమిటంటే పరిశుద్ధుల ప్రార్థనలు అనే పాత్రలు ఉన్నాయట. నీవు అనుకుంటావు నా ప్రార్థనే వెళ్ళిందా, నా ప్రార్థనే ఈ గదిలోనే ఉండిపోయిందా? అందుకనే మీ అందరికీ చెప్పేది ఏమిటంటే క్రమముగా ప్రార్థించాలి. ఫస్ట్ మీ అందరికీ ఏం చెబుతాము, మీరు మోకరించండి, మోకరించకపోతే నిలవబడండి, నిలవబడలేకపోతే కూర్చోండి, కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చోండి. చైర్లో కూడా కూర్చోలేని పేషెంట్లు అయితే పండుకునే ప్రార్థించండి. అంటే పండుకొని చేసే ప్రార్థన దేవుడు వింటారా? ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఆమెని 4 మనుషులు మోసుకొచ్చారట. 7 మెట్లు ధ్యానములో ఆమె పండుకునే ప్రార్థన చేస్తూ, దేవా నాకు నీ కృప చూపండి, ఇక్కడ మీరున్నారు నాయనా, ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు వింటున్నాము, కృప చూపించండి అని అంటున్నప్పుడు ఒక వెలుగెళ్ళి ఆమె 2 కాళ్ళ మీద పడితే లేచి నడుచుకుంటూ వచ్చి సాక్ష్యం చెప్పింది కదా ఆమె. బోలో యేసు మహారాజుకు. అంటే పండుకును చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించలేదా? కానీ మోకరించే వాళ్ళు పండుకుంటే తప్ప కాదా? అంటే తప్పంటే వాడికి దేవుని మీద భక్తి లేదు, విశ్వాసము లేదు. కొందరు కళ్ళు తెరిచి చూస్తారు, ఆ ప్రార్థన నెరవేరదు. నేను మాట అంటాను, నెరవేరని ప్రార్థనలు ఎంతకాలము చేద్దాం? ప్రార్థన నెరవేరాలి. అందుకనే దైవజనుడు దేవదాసువయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, 1 సామాన్య ప్రార్థన, అంటే భోంచేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, లేచినప్పుడు చేసే ప్రార్థన. 2ది ఉపవాస ప్రార్థన, ఏమి తినకుండా మీలో కొంతమంది 7 మెట్లు ధ్యానమయ్యే వరకు ఉపవాసం ఉంటారు. 3వది ఏమిటంటే కన్నీటి ప్రార్థన. మా అమ్మగారు, మా నాన్నగారు వారు మాకిచ్చిన ఆస్తి ఏమిటంటే కన్నీళ్లు కాచి ప్రార్థన చేసేవారు. మెలుకు రాగానే మా నాన్న, మా అమ్మ ఆ చాపేసుకుని మోకాళ్ళుని కన్నీళ్లు కాచి ప్రార్థించేవారు. వారు మాకిచ్చిన ఆస్తి అదే. 4వది ఏమిటంటే ఆసక్తి ప్రార్థన. 5వది అత్యాసక్తి ప్రార్థన. 6వది రోదన ప్రార్థన. 7వది దైవశక్తి ప్రార్థన. దైవశక్తి ప్రార్థన. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, చేతులు పైకెత్తి, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరలోక ప్రార్థన నేర్పు
కృపావనుడా ప్రార్థన మాకు నేర్పించు. 92 నుంచి ఎన్ని ప్రార్థనలో, ఎంతమంది సాక్ష్యాలో మన కన్నీటి ప్రార్థన దేవుని బుడ్డిలో దాచబడి ఉండాలి. మరొకసారి చదువుదాం. మై టీయర్స్ ఇంటూ దై బాటిల్. నా కన్నీళ్ళు ఆ బుడ్డిలో ఉన్నాయి. అంతేకాకుండా అవి నీ కవిలలో కనబడును కదా. కవిలలో అంటే గ్రంథములో. అందరూ వినాలి. దేవుని దగ్గర ఓ గ్రంథం ఉందట. ఆ గ్రంథములో ఈ దావీదు ఏ ప్రార్థన అయితే చేశాడో, దావీదు చేసినటువంటి ప్రార్థన ఆ గ్రంథములో వ్రాయబడిందట. ప్రార్థన బోలో యేసు మహారాజుకో. అంటే దావీదు చేసే ప్రార్థనలు కవిలలో, జీవ గ్రంథములో, దేవుని సమ్ముఖ జీవ గ్రంథములో, దేవుని సమ్ముఖ జీవ కవిలలో నీ పేరు నదా. చేతులు పైకెత్తి నీ పేరు నదా. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు నదా. నీ పేరు నదా. బోలో యేసు మహారాజుకో. దేవుని సముఖములో ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథములో దావీదు గారు చేసినటువంటి ప్రార్థనే గ్రంథములో వ్రాయబడింది. నా ప్రార్థనే గ్రంథములో వ్రాయబడింది కనుక ఏదో ఒక రోజు నేను చేసినటువంటి ప్రార్థనే ఖచ్చితంగా నెరవేరుతుంది. బోలో యేసు మహారాజుకు. ఈ వేలాదిగా ఈ మందిరములో ఉన్న వారులారా, మీరు చేసే ప్రార్థనలే, యేసు నామములో చేస్తున్నటువంటి ప్రార్థనలన్నీ, ఈరోజు 7 మెట్లు ధ్యానములో చేసే ప్రార్థనలన్నీ ఆ గ్రంథములో వ్రాయబడాలి. గ్రంథములో నీ కన్నీళ్ళే ఆ బుట్టిలో ఉంచబడాలి. బోలో యేసు మహారాజుకు. అంటే మీరు ఈ మాట అర్థం చేసుకుని సరిగ్గా ప్రార్థన చేయండి. మీరు కళ్ళు తెరిచి కళ్ళు మూసి నీ ప్రార్థన ఇంకెక్కడికి వెళ్తే ఇంకా నీ దగ్గరే ఉంటుంది. వేస్ట్ అన్నమాట ప్రార్థన. నువ్వు మోకరించాలి. నేనేం చెప్తాను, 5 నిమిషాలు మోకరించు, 5 నిమిషాలు నిలబడు. ఒక అధికారి వద్దకు వెళ్తే గౌరవిస్తాం, మరి దేవుని గౌరవించకపోతే ఎట్లా? అందరూ వినాలి. ఈ రోజు నీవు కార్చే కన్నీళ్లే బుడ్డిలో ఉంచబడాలి. నీవు కార్చే కన్నీళ్లతో చేసే ప్రార్థనే దేవుని గ్రంథములో వ్రాయబడాలి. అది నెరవేరాలి. బోలో యేసు మహారాజుకు. అయితే మనం కార్చవలసిన కన్నీళ్లలో ముఖ్యమైనది ఏమిటంటే, ప్రవ్వా నాకు నా జబ్బు కాదు, అనారోగ్యము కాదు, సంతానము కాదు, ముఖ్యముగా మీరే నాకు కావాలి, యేసు నాకు కావాలి. బోలో యేసు మహారాజుకు. మీరే నా ఆస్తి, మీరు కావాలి, మీ రాజ్యము కావాలి. యేసునాథుడు అన్నారు, రాజ్యము నీతి వెదకండి అన్నారు. మీరు కావాలి, మీ రాజ్యము కావాలి, రక్షణ కావాలి, రాకడ మేఘమెక్కే భాగ్యం ప్రభువైన యేసు రమ్ము అని నేను అడుగుతున్నాను. నన్ను మేఘమెక్కించండి, మీ రాకడకు నన్ను సిద్ధపరచండి. ఆ తర్వాత మీ కష్టాలు, మీ బాధలు, మీ శ్రమలు దేవునికి చెప్పుకోండి. ఆఖరిగా ఒక మాట, అగస్టిన్ యొక్క తల్లి మౌనికమ్మ అనబడు కాముండేది. ఆమె భర్త చనిపోయాడు. కొడుకును చూసుకుని ఆమె ప్రభువును చూస్తా ఆ కొడుకును గొప్పను చేయాలనుకుంది. కానీ త్రాగుబోతు అయిపోయాడు. చెత్తలు పట్టి భయంకరంగా తాగుతాడు. రోజు బైబిల్ పెడుతుంది, ఈ బైబిల్ చదువుకుని మారుతాడేమని. బైబిల్ న్యూ టెస్టమెంట్ బైబిల్ పెడద్ది. తాగేసి ఎక్కడో పడిపోద్ది. బైబిల్ తాగినప్పుడు రోజు ఎవరొకరు తీసుకొచ్చి మౌనికమ్మ కుమారుడని అరుగు మీద పండుకోబెట్టి వెళతారు. డబ్బున్న కుటుంబం,
కానీ ఆమె భయంకరంగా ఏడ్చేది. ఆమె ఇంట్లో మేడ గది ఏర్పాటు చేసుకుని ఆ గదిలోకి వెళ్ళి కన్నీళ్లు కారుస్తుంది. దేవా, నా కుమారుడే అగస్టిన్ మారాలి. 30 ఏళ్ళు వయసు వచ్చింది. తాగుతానే ఉన్నాడు. 12-13 ఏళ్లలో మొదలెట్టాడు. ఇంకా తాగుతానే ఉన్నాడు. 30 ఏళ్ళు. ప్రార్థనలు జరుగుతున్నాయి, ఇంకా ఎక్కువ తాగుతున్నాడు. ఎవరన్నా అయితే, ప్రభువా నా ప్రార్థన ఆలకించరా, ఇంకేంట్లే అని మానేస్తారు. కానీ ఆ తల్లి, ప్రభువా నా ప్రార్థనలే నీ బుడ్డిలో ఉంచబడతాయి, నేను చేసే ప్రార్థనే గ్రంథములో ఉంటుంది అనే విశ్వాసముతో ప్రార్థన చేస్తుంటే ఓ రోజున చీకటిలో వస్తున్నాడు అగస్టిన్. అగస్టిన్కి వెనక నుంచి ఓ స్వరం వినబడుతుందట, అగస్టిన్, ఓ అగస్టిన్. ఎవరిది స్వరం? నాతో మాట్లాడేది ఎవరు? ఆయన అంటారట, నీ తల్లి ప్రతిరోజు కన్నీళ్లు కారుస్తుంది, ఆ కన్నీటి ప్రార్థన ఆలకించే ప్రభుని నేను. నీ తల్లి ప్రార్థన ఆలకించే అగస్టిన్, 30 ఏళ్ళుగా నీ తల్లి నీ కోసం కన్నీళ్లు కారుస్తుంది. ఈ సృష్టినిచ్చింది నేనే, నిన్ను కలుగు చేసింది నేనే, నీ కోసం అందరి కోసం సిలువ వేయబడింది నేనే, మోక్షానికి రాజు నేనే. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి బెల్ ప్రెస్ చేశాడు. పనామ వచ్చింది. అమ్మా, మా అమ్మ ఎక్కడా? పనామ ఆశ్చర్యపోతుంది. ఎప్పుడు రాడే, త్వరగా వచ్చాడు ఇంటికి. అమ్మని అడగడే, అమ్మని అడుగుతాడే. బాబు, ఆ పైన ఏం చేస్తుంది? ఏం చేస్తుందయ్యా? ఎప్పుడు నీ కొరకు కన్నీళ్లు కారుస్తుంది. దేవుని సన్నిధిలో అక్కడ అగస్టిన్ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని ఆ గదిలోకి వెళ్ళి తల్లి పక్కన మొకాళ్ళుని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. తల్లికి శబ్దం వచ్చింది, ఎవరో ఏడుస్తున్నారు. ఆ ఏడుపు కుమారుని స్వరమే. ఆ ప్రార్థన, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, ఇంతవరకు పాపిగా జీవించాను, క్షమించు. ప్రార్థన ముగించింది. కొందరు కళ్ళు తెరిచి చూస్తారు, ఆమె తెరవలేదు. ప్రార్థన ఒక అరగంట తర్వాత ముగించింది. చూచింది, కుమారుడు ప్రార్థన ముగించి తల్లి చేతులు పట్టుకుని, తల్లిని పట్టుకుని ఏడుస్తున్నాడు. అమ్మా, నీ ప్రార్థన ఆలకించే ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడారమ్మా. నీవు కార్చిన కన్నీళ్లే వృధా కాలేదు. తల్లిదండ్రులైన వారికి చెబుతున్నా, మీ పిల్లల కొరకు నీవెన్ని కన్నీళ్లు కారుస్తున్నావు. బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, ఆస్తులున్నాయి అంటున్నావా? అవి పనిచేస్తాయా? ఓనాడు టైం వచ్చినప్పుడే డబ్బు పనిచేస్తుందా? ఈ మాటలు దేవుడి మేలు పదిలము చేయాలని సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన యేసునే నువ్వు సరిగ్గా నమ్మవా? యేసు రక్తముతో కడగబడ్డావా? యేసు రక్తముతో కడగబడే కార్యమే రక్షణ. రక్షణ పొందావా? యేసు రాకడికి ఎదురు చూస్తున్నావా? ఎదురు చూచే నీవు నేను మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మనకెల్లరకు దయచేయునుగాక.